హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకోవడానికి బోలెడన్ని టాపిక్స్ ఉంటాయి. అందుకే టెస్ట్ క్రికెట్ ఈజ్ ద బెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్లో బ్యాటింగ్ చాలా కష్టం, ఫాస్ట్ బౌలర్స్ ఫేస్ చేయడం కష్టం. అక్కడ బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, గాల్లో స్వింగ్ అవుతుంది. ఆఫ్ ద పిచ్ అంటే నేలను తాకిన తర్వాత సీమ్ అవుతుంది. అంటే కొన్ని బాల్స్ బయటకు వెళ్తాయి, కొన్ని లోపలికి వస్తాయి అని మనకు తెలుసు. ఇంగ్లాండ్లో బ్యాటింగ్ ఇది బిగ్ ఛాలెంజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ఏంటి కారణం? అక్కడ పిచెస్ ఒక కారణం, అక్కడి వాతావరణం. అంటే అక్కడ కాస్త మబ్బులు కమ్మి ఉంటాయి, హెవీ అట్మాస్ఫియర్ ఉంటుంది, క్లౌడ్ కవర్ ఉంటాయి, కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది. బాగానే ఉంది. ఈ రెండే కాకుండా మూడో కారణం కూడా ఉంది. ఆ మూడో కారణం ఏంటంటే డ్యూక్స్ బాల్. ఇంగ్లాండ్లో వాడే బాల్ పేరు డ్యూక్స్ బాల్ వాడతారు టెస్ట్ మ్యాచెస్కి. అది మన ఇండియన్స్కి అలవాటు లేదు. ఇండియాలో ఎస్జీ బాల్ వాడతారు. ఎస్జీ బాల్ అని మన మీరట్లో, ఉత్తరప్రదేశ్లో మీరట్లో తయారవుతుంది. ఎస్జీ బాల్ ఇండియాలో టెస్ట్ మ్యాచ్లకు వాడతారు. ఆస్ట్రేలియాలో కుకబురా బాల్ అని వాడతారు. మీరు పేరు వినే ఉంటారు. కుకబురా బాల్ వాడతారు టెస్ట్ మ్యాచ్లకి. అది ఆస్ట్రేలియాలో తయారవుతుంది. ఇంగ్లాండ్లో తయారయ్యే డ్యూక్స్ బాల్ ఇంగ్లాండ్లోనే తయారవుతుంది. ఇప్పుడు 17th సెంచరీ నుంచి తయారవుతుంది, 18th సెంచరీ తయారవుతుంది. దాన్ని ఒక 50 సంవత్సరాల క్రితం ఎంతో జెజోడియా అని మన ఇండియా నుంచి వెళ్ళిన అంటే ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వాళ్ళు జెజోడియాస్ దాన్ని పర్చేజ్ చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. సో ఈ డ్యూక్స్ బాల్ వాడతారు. డ్యూక్స్ బాల్ వల్ల కూడా వాళ్ళకి బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. సో ఇండియాకి ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఇంగ్లాండ్ పిచెస్ ఒకటి, అక్కడ కండిషన్స్ ఒకటి, మూడవది డ్యూక్స్ బాల్. సో ఆ డ్యూక్స్ బాల్ గురించి మనం సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. మామూలుగా బాల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. క్రికెట్ బాల్, రెడ్ బాల్, టెస్ట్ మ్యాచ్లో వాడే బాల్. ఇది బ్రాండెడ్ బాల్ కాదు, నేను చెప్తున్నాను. ఈ రెడ్ బాల్ ఇలా ఉంటుంది. దీని మీద మీకు సీమ్ అంటాం, కుట్లు ఉంటాయి. ఈ కుట్లు అనేవి కూకబర్రా బాల్కి అయితే ఈ లోపల ఉండే 2 కుట్లు, మొత్తం కూకబర్రా బాల్ అయినా, డ్యూక్స్ బాల్ అయినా, ఎస్జీ బాల్ అయినా 6 వరుసల కుట్లు ఉంటాయి. 6 rows ఆఫ్ సీమ్ ఉంటుంది. 6 rows ఆఫ్ సీమ్, 6 వరుసల కుట్టు ఉంటుంది. ఇన్సైడ్ ఉండే కుట్టు అంటే లోపల ఉండే 2 కుట్లు ఉన్నాయి. అవి కోకబర్రా బాల్కి అవి మాత్రం చేత్తో కుడతారు, మిగతా అంతా మెషిన్తో తయారవుతుంది కోకబర్రా బాల్. వేరాజ్ డ్యూక్స్ బాల్ కానీ మన ఎస్జీ బాల్, ఇండియాలో వాడే మన ఎస్జీ బాల్ కానీ, దీనికి ఈ స్టిచెస్ ఉన్నాయి. ఇవి ఈ ఈ కుట్లు అనేవి చేత్తో కుడతారు. అన్నీ మొత్తం 6 rows కూడా చేత్తోనే కుడతారు. అందుకే ఇది చాలా ప్రొనౌన్స్డ్గా, చాలా ఎత్తుగా, చాలా ఉబ్బెత్తుగా ఉంటుంది. మన డ్యూక్స్ బాల్ కానీ ఎస్జీ బాల్ కానీ ఈ సీమ్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. సీమ్ ఉబ్బెత్తుగా ఉంటే ఏంటంటే దాన్ని గ్రిప్ చేయడానికి అటు ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ చాలా బాగుంటుంది. అదే కోకబర్రా బాల్ మెషిన్తో చేస్తారు కాబట్టి అది అణిగిపోతుంది. మీకు పోను స్టార్టింగ్లోనే బాగా అణిగి ఉంటుంది, పోను మరింతగా అంటే వాడుతున్న కొద్దీ బాగా అణిగిపోతుంది. దానివల్ల ఏంటంటే కోకబర్రా బాల్ కాస్త ఓల్డ్ అయిన తర్వాత దాన్ని ఆడటం చాలా ఈజీగా ఉంటుంది. కానీ బాల్ స్వింగ్ అవ్వదు, సీమ్ అవ్వదు, స్పిన్నర్స్ కూడా అంత మంచి గ్రిప్ దొరకదు. వెరాజ్ ఈ బాల్ డ్యూక్స్ బాల్ కానీ ఎస్జీ బాల్ కానీ వాటికి ఉబ్బెత్తుగా సీమ్ ఉంటుంది, బాగా ప్రొనౌన్స్డ్గా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈజీగా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ గ్రిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే దాన్ని ఈజీగా గ్రిప్ చేయడానికి, అది ఆఫ్ ఇన్ స్వింగ్ చేయాలన్నా అవుట్ స్వింగ్ చేయాలన్నా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్పిన్నర్స్ కూడా దాన్ని గ్రిప్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు చక్కగా గ్రిప్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో అందుకని సీమ్ ప్రొనౌన్స్డ్గా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అందుకే డ్యూక్స్ బాల్ ఇంగ్లాండ్లో వాడతారు, వెస్ట్ ఇండీస్లో వాడతారు, ఐర్లాండ్లో వాడతారు. రెడ్ బాల్ గురించి చెప్తున్నాను. అలాగే ఎస్జీ బాల్ మన ఇండియాలోనూ వాడతారు. మిగతా అన్ని దేశాల్లో కూడా కుకబర్రా బాలే వాడతారు. కుకబర్రా బాల్, రెడ్ బాల్ వాడతారు. ఇంకా మీకు వన్డే క్రికెట్కి వస్తే లిమిటెడ్ ఓవర్స్, వన్డే కానీ T20s కానీ అన్ని దేశాల్లో కూడా మనకి స్టాండర్డ్గా కుకబర్రా బాలే వాడతారు. సో డ్యూక్స్ బాల్కు ఉన్న ప్రత్యేకత గురించి మనం మాట్లాడాలి. యూజువల్గా డ్యూక్స్ బాల్ ముదురు రంగులో ఉంటుంది. అంటే ఇది చెప్తున్నాను, మామూలుగా మన ఎస్జీ బాల్ ఏంటంటే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. బట్ డ్యూక్స్ బాల్ కాస్త మెరూన్ కలర్లో ఉంటుంది, బాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మామూలుగా లైట్ రెడ్ కలర్, మంచి రెడ్ కలర్, టమాటా కలర్లో ఉందనుకోండి బాల్, అది సైటింగ్ చాలా ఈజీ అవుతుంది. బాల్ బాగా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ముదురు రంగులో ఉండే బాల్ని సైట్ చేయడం కూడా కొంచెం కష్టం. సో డ్యూక్స్ బాల్తో సైట్ చేయడంలో ఇబ్బంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువగా డ్యూక్స్ బాల్ స్వింగ్ అవుతుంది. ఎందుకంటే
వాళ్ళ తయారీలో ఉన్న తేడా, దాని మీద ఉన్న లెక్కరణ ఏదో తయారీలో ఉన్న తేడా వల్ల ఎక్కువగా స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. ఎస్జీ బాల్తో కంపేర్ చేసినా, కుకబరాల్తో కంపేర్ చేసినా డ్యూక్స్ బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. స్వింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే అది డ్యూక్స్ బాల్తో ఆడడం చాలా డేంజర్. డ్యూక్స్ బాల్ గురించి భరత్ తరుణ్ లాంటి వాళ్ళు ఏమంటారంటే, మన మాజీ బౌలింగ్ కోచ్, బెస్ట్ బాల్ ఫర్ బౌలర్స్, పర్టికులర్లీ ఫాస్ట్ బౌలర్స్కి దాన్ని మించిన బాల్ ఉండదు. సో డ్యూక్స్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా ఇష్టపడతారు. ఉమేష్ యాదవ్ లాంటి వాళ్ళు గతంలో కూడా అన్నారు, ఇండియాలో కూడా డ్యూక్స్ బాల్ వాడాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ వెంట్ ఆన్ టు సే దట్ టెస్ట్ క్రికెట్కి డ్యూక్స్ బాల్ బెస్ట్ అని అన్నట్టు. సో వాట్ ఎవర్, అది వాళ్ళ అభిప్రాయం. బట్ డ్యూక్స్ బాల్ అనేది ఎక్కువగా సేపు ఇట్ హోల్డ్స్ షేప్ పోకుండా ఉంటుంది. అందులో ఇంగ్లాండ్లో కండిషన్స్ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి కదా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డ్యూక్స్ బాల్ విషయంలో మీకు ఫస్ట్ 10 ఓవర్స్ తర్వాత ఎక్కువ స్వింగ్ అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఓవర్ బాగా ఆడేశారు మన వాళ్ళు, వికెట్లు పోకుండా, వితౌట్ ఎనీ లాస్, దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ కండిషన్ అనుకుంటాం కదా మనం. కానీ 10 ఓవర్స్ తర్వాత స్వింగ్ అవుతుంది. అంటే ఫస్ట్ 10 ఓవర్స్లో రెండు సైడ్స్ కూడా సిమిలర్ షేప్లో ఉంటాయి కాబట్టి. కానీ తర్వాత ఏంటంటే బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ దే స్టార్ట్స్ రబ్బింగ్ ద బాల్, రబ్ చేసి ఒక సైడ్ని బాగా షైన్ చేస్తారు, ఒక సైడ్ కాస్త రఫ్గా ఉంటుంది. సో అప్పుడు అంటే రివర్స్ స్వింగ్ కాదు, కన్వెన్షనల్ స్వింగ్ కూడా మీకు ఫస్ట్ 10 కాకపోతే 6-7 అవర్స్ అనుకోండి, ఫస్ట్ 3 అవర్స్ ఇద్దరు బౌలర్స్ వేసిన తర్వాత అప్పుడు ఎక్కువ స్వింగ్ అవుతుంది. సో ఫస్ట్ అవర్ మనం జాగ్రత్తగా ఆడేసాము, లేదా ఫస్ట్ 1.5 అవర్ ఆడాము, కాస్త రిలాక్స్ అయితే మీకు లంచ్కి ముందు 2-3 వికెట్లు టపటపా పడే అవకాశం ఉంటుంది. డ్యూక్స్ బాల్తో ఉన్న డేంజర్ ఏంటంటే ఫస్ట్ 10 ఓవర్స్ కంటే కూడా తర్వాత ఎక్కువ, అంటే 10 ఓవర్స్ కావచ్చు, కాకపోతే 10 ఓవర్స్ అని ఖచ్చితంగా ఏం లేదు, ఫస్ట్ 6-7 అవర్స్లో పెద్దగా స్వింగ్ కాదు, తర్వాత ఇట్ స్టార్ట్ స్వింగింగ్. అది ఇంగ్లాండ్లో మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఇప్పటికి ఇంగ్లాండ్లో ఏంటంటే బాల్ ఆఫ్టర్ పాసింగ్ ద బ్యాట్ అండ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్స్, ఆ తర్వాత బాల్ ఎక్కువ మూవ్ అవుతుంది. సో యూజువల్గా ఇంగ్లాండ్లో చాలా డిఫరెంట్ కానీ కీపర్స్కి అది పెద్ద నైట్ మేర్. ఎందుకంటే బాల్ స్టంప్స్ దాటిందంటే అదే లైన్లో వస్తుంది అని చెప్పి కీపర్ రెడీగా ఉంటాడు. కానీ ఆ తర్వాత చాలా లేట్గా స్వింగ్ అవుతుంది అన్నమాట బాల్. అది కూడా చాలా ప్రమాదం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ మూమెంట్ అనేది లేట్ మూమెంట్, లేటరల్ మూమెంట్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో అందుకని ఇంగ్లాండ్లో ఎప్పుడు కూడా ఈ డ్యూక్స్ బాల్ ఆడడం చాలా చాలా డేంజరస్ ప్రపోజిషన్. సో డ్యూక్స్ బాల్ హ్యాండ్ మేడ్ కాబట్టి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. సో ఇండియాకు ఉండే ఛాలెంజెస్లో ఈ డ్యూక్స్ బాల్ ఛాలెంజ్ కూడా ఒకటి. మనం చేయాల్సింది ఏంటంటే ఈ డ్యూక్స్ బాల్స్ ఇంగ్లాండ్ నుంచి చెప్పించుకొని ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుంటుంది. మన బౌలర్స్ కూడా దాన్ని గ్రిప్ చేయడం కానీ రెండుకి ఈజీ ఉంటుంది. అలాంటివన్నీ చేయాలి, చిన్న చిన్న. మరి చేసారు లేదు మనకు తెలియదు. డ్యూక్స్ బాల్తో ఆడడం ప్రాక్టీస్ చేస్తే, అంటే కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఒప్పుకుంటాను, కానీ ఆ బాల్తో ఆడుతుంటే ఏంటంటే మనకి దానికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లాండ్లో ఉన్న అనేక ఛాలెంజెస్లో ఈ డేంజరస్ డ్యూక్ బాల్ కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుంది మన బ్యాటర్స్కి. ఎస్జీ బాల్కి అలవాటు పడి కుకబరా బాల్తో వైట్ బాల్ క్రికెట్ ఆడి వాళ్ళకి డ్యూక్స్ బాల్ కూడా ఒక ఫ్రెష్ ఛాలెంజ్ ఇస్తుంది. సో మామూలు ఛాలెంజెస్ కాదు. ఇంగ్లాండ్లో మనం మార్నింగ్ కూడా నేను వీడియో చేశాను, ఇంగ్లాండ్లో మనం 3 సిరీస్లు గెలిచాం అవుట్ ఆఫ్ 19. అంటే దానికి కారణం ఏంటంటే ఇలాంటి ఎన్నో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ మన యంగ్ టీమ్కి నిజంగా ఒక పెద్ద అగ్ని పరీక్షగా చెప్పాలి.